హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం గులాబ్ జామ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. మనకు అచ్చం బయట కొన్నట్లుగా ఆ స్మూత్నెస్ అనేది ఎట్లా రావాలనేది చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ వెళ్తే కనుక మనకి అచ్చం బయట కొన్నప్పుడు స్వీట్ షాప్లో ఏ విధంగా జ్యూసీగా వస్తుందో మనకి ఇంట్లోనే ఆ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను, వీడియోలో గమనించండి. మనకి చూడండి, టెక్చర్ అయినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది అనేది ఒకసారి చూడండి. జస్ట్ అట్లా ప్రెస్ చేయగానే చూడండి ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది అనేది. సో మనకి ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది చూపించేస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో నేనైతే దీంట్లోనికి ముందుగా మనం బయట కొన్న MTR వాళ్ళది ఉంటుంది కదండి, ఆ గులాబ్ జామ్ పౌడర్ తీసేసుకున్నానండి. నేనైతే చిన్న ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. చిన్న ప్యాకెట్, పెద్ద ప్యాకెట్ అయినా మీకు సైజుని బట్టి తీసుకోండి. నేను తీసుకున్నాను చిన్న ప్యాకెట్ అనమాట. సో దీంట్లోనికి నేను కొంచెంగా పాలు పోసుకుంటున్నానండి. పాలు అనేది మరీ ఎక్కువ పోయకండి, వెంటనే కనుక మనకి వదిలేపోతే పిండి అనేది మళ్ళీ మనకి టైట్ అవ్వదనమాట. దీంట్లో కొంచెం మళ్ళీ వాటర్ పోసుకోవాలి, కొద్దిగా పాలు కొద్దిగా నీళ్లు రెండు కలుపుకొని పోసుకోవాలన్నమాట కొంచెంగా. సో పిండిని కలుపుకున్నాక మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఆ పిండిని ఒక 5 minutes పాటు నానాలన్నమాట. దీంట్లోనికి ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు షుగర్ తీసుకున్నానండి. 1 గ్లాసు షుగర్కి 3/4 గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతుందన్నమాట. మనకి దీనికి ఎటువంటి పాకు అనేది రావాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయిపోయి ఒక 2 పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, నేను దీంట్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాలకుల పొడిని దంచి పెట్టేసుకున్నా కదా, అది వేసేసుకున్నాను అనమాట. యాలకుల పొడి అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి గులాబ్ జామ్కి. సో దీన్ని ఆ పాకు పక్కన పెట్టేసుకుందాము. నేను మీకు వీడియో చూపిస్తున్నా కదా, ఈ విధంగా చిన్న బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం బాల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఎటువంటి క్రాక్స్ అనేది రాకుండా మనం వాటిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకవేళ అలా వస్తున్నాయి అనుకుంటే కనుక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం రౌండ్ బాల్స్గా చేసుకుంటే ఎటువంటి క్రాక్స్ రాకుండా చక్కగా నీట్గా గుండ్రంగా వస్తాయి అన్నమాట బాల్స్ అనేవి. సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాం కదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో మాత్రమే ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉంటే కనుక లోపల ఉడకదనమాట. సో వేసిన ప్రతి బాలు కూడా దాందరికి అది పైకి వచ్చేంత వరకు కూడా మనం గరిటె పెట్టి తిప్పకూడదండి. చూడండి, క్వాంటిటీ కూడా చక్కగా ఎట్లా ఉబ్బినాయో మనం తీసుకున్న బాండీ సైజుని బట్టి మనం గులాబ్ జామ్స్ అనేవి వేసుకోవాలండి. చూడండి, వాటంతటా అవే నెమ్మదిగా టర్న్ అవుతున్నాయి, చూసారు కదా. అప్పుడు మాత్రమే మనం నెమ్మదిగా గరిటె పెట్టి వీటిని తిప్పుతూ ఉండాలన్నమాట. వీటిని గరిటె పెట్టి ఎక్కువసేపు తిప్పడం వల్ల కూడా ఏమవుతుందంటే గుజ్జుగా అయిపోతాయండి. నేను మీకు వీడియో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నెమ్మదిగా జస్ట్ అలా స్క్రబ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అన్ని వైపులకి తిప్పుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే లైట్ గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. కొన్ని వైపులు తెల్లగా, కొన్ని వైపులా బ్రౌన్గా రాకుండా అన్ని వైపులా ఈవెన్గా వేగే విధంగా మనం వీటిని వేపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేయండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మనకి కలర్ వస్తుంది కానీ లోపల ఉడకడం అనేది ఉడకదండి. సో ఈ విధంగా మొత్తాన్ని మనం చక్కగా వేయించేసుకున్నాం. చూడండి, వీడియో చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా. వీటిని మనం పక్కన తీసేసుకుందాం. ఈ వేడిగా ఉన్న వీటిని మనం ఇందాక పాకు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. పాకు లేకపోతే అది వేడి ఇది వేడిగా ఉంటే కనుక వెంటనే మనకి పీల్చుకోదండి. ఈ విధంగా పాకు అనేది చల్లారిపోవాలన్నమాట. ఈ వేడి గులాబ్ జాములని ఈ పాకులోకి వేసేసుకొని మొత్తాన్ని మనం ఒకసారి కలియబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా మిగతా వాయిని కూడా వేసేసుకుందామండి. ఈ విధంగానే అన్ని గులాబ్ జాములు వేగాక ఈ విధంగా జ్యూస్లోకి వేసేసుకోవడమే. వీటిని అట్లా ఒక 1 or 2 hours పాటు వదిలేస్తే మంచిగా పీల్చుకుంటాయండి గులాబ్ జామున్స్. సో మీకు ఒకసారి నేను వీడియోలో చూపిస్తా, చూడండి. ఒక 2 hours తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మనం పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.